వచ్చావన్నమాట. నాగరాజు, నువ్వు అడిగిన వజ్రాలు తీసుకొచ్చాను. ముందు నా కొడుకుని చూపించు. ఏ కొడుకుని చూసుకుని వాడి భయంకర భాష వినాలనుందా? అలాగే రాయకుంటే పదచుంటిని ఆ మారణాస్త్రముతో పొడవకు సుమి జనక. నీ కొడుకు వాడి భాష కులాసగానే ఉన్నారుగా. ఆ వజ్రాలు ఎలాగ రాయకుంటే వాడిని వదిలే. జనక మీరెవరు కదలద్దు. నాగరాజు, మర్యాదగా వజ్రాలు నాకి, లేకపోతే మీ అందరినీ కాల్చేసి సముద్రంలో పారేస్తా. అన్నమో రామచంద్ర. ఇంకా అన్నమో రామచంద్ర ఏంటి, వజ్రాలు రామచంద్ర అను. ఒరే నాగరాజు, నువ్వు పాలు పోసిన పాము నీ మీదే పడగెత్తింది. వేరే కుంటే వేళాకోళం అని ఆ రివాల్వర్తో నా పక్కొచ్చాయి. నీకు మంచి బహుమతి ఇస్తాను. బహుమతి ఇస్తావా? త్వరగా వజ్రాలు నాకు ఇచ్చేయి, లేకపోతే నీకు ఇందులో ఉన్న బుల్లెట్ బహుమతిగా ఇస్తాను. కుంటే ఈ నాగరాజుతోనే చెలగాటం ఆడుతున్నావా? నాకు దక్కనివి, నాకు మిగిలినవి ఈ వజ్రాలు ఎవరికీ దక్కటానికి వీల్లేదు. వజ్రాలు నీటి పొలయ్యే. ఇప్పుడు చంపరా, ఎవరిని చంపుతావో, ఏమి దక్కుతాయో చూస్తాను. నాగరాజు, వజ్రాలు నీకు నాకు ఎవరికి దక్కకుండా నీటి పాలు చేశావు. నువ్వే నా పెద్ద కొడుకు పసివాడిగా ఉన్నప్పుడు సాధువు వేషంలో వచ్చి నా కొడుకును తీసుకుపోయింది నువ్వే. ఏం చేసావు? నా బిడ్డను ఏం చేసావు? నేను బిడ్డను ఎత్తుకుపోవడం ఏంటి? నాకేం తెలియదు. ఎక్కువ చేసు 300కి ఆ బిడ్డనే నాకు అమ్మేశావు నువ్వు. నీకు తెలుసా ఎక్కడున్నాడు నా కొడుకు? చూడమ్మా, వజ్రాలు పారేసి నాకు పెద్ద లాసింగ్ తినిపించాడు ఈ పెద్ద ఆయన. ఇప్పుడు నేను కొంతైనా కవరింగ్ చేసుకోవాలిగా. మిమ్మల్నేనా మీ వాచీలు, రింగులు, మీ నగలు నాకు ఇచ్చేస్తే నీ కొడుకెవరో చెప్పేసి మిమ్మల్ని చంపకుండా పోతాను. లేకపోతే మిమ్మల్ని పందుల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. రా త్వరగా. రే కోతి, నువ్వు నా వద్ద ఉన్న అంగుళీయము గడియారము నువ్వు ముందే దొబ్బితివి కదా. అటులనే నా ఏళ్ళ వజ్రాలను పారేస్తావా? ఇదిగో నా గాజులు. చెప్పు, నా కొడుకు ఎక్కడో చెప్పు. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను కుంటూనే కాని గుడ్డోని కాదు. తల మెళ్ళలో మెరుస్తున్న ఆ మంగళసూత్రం మాటేంటి తల్లే? మంగళసూత్రమా? ఆడదాని సౌభాగ్యానికి గుర్తు ఈ మాంగళ్యం. నా ప్రాణాలైనా వదులుకోవడానికి సిద్ధపడతాను, కానీ దీన్ని మాత్రం వదులుకోలేను. దాని కట్టమని నేను ఈ పక్కనే ఉన్నానుగా. కాస్త బంగారం ముక్క కోసం, పసుపుతాడు కోసం ప్రాణాలు పట్టుకుంటావా? ఇచ్చేయి. మిస్టర్ నాగరాజు, ఈ కాస్త బంగారం ముక్క, ఈ పసుపుతాడు ఆమె మెడలో లేకపోతే నువ్వు చచ్చిన వాడితో సమానమేనని తెలుసుకోలేని నువ్వు ఒట్టి మూర్ఖుడివి. అమ్మా, దీని మెడలో వేసుకుని ఈ చచ్చిన మూర్ఖుడిని మళ్ళీ బ్రతికించు. నీ తాడు ముక్క నీ చేతికి చేరిందని సంబరపడిపోతున్నావు. చిన్నప్పుడు తప్పిపోయిన నీ కొడుకెవరో నేను సచ్చినా చెప్పను. నాకు చిర్రెత్తించారు కాబట్టి మీ అందరినీ కాల్చిపోయా. మర్యాదగా నా అన్నెవరో చెప్పు, లేదా ఈ గుళ్ళన్నీ వరుసగా నీ బుర్రలో దిగిపోతాయి. నన్ను సంపకు నిజం చెప్పేస్తాను. ఆనాడు శేషు దగ్గర నుంచి కొన్న బిడ్డ శివుడే. బాబు, అమ్మా, శివ, సత్యం, శివ. జరకా నేను ఈ తన్నులు భరింపచాలా. కాలికి బుద్ధి చెప్పుతామా? పారిపోదావరా? పరిగెడుము. జరకా త్వరితగతిరా, పారిపోదు. సత్యం, ఆ దుర్మార్గులు పారిపోతున్నా. జరకా ఏమీ విచిత్రము కారు గగన మార్గంలో పోవచ్చున్నది. మనం ఈ సత్యం శివం చేతికి చిక్కితివి. నాగరాజు మాత్రం సౌఖ్యముగా తప్పించుకొస్తున్నాడు. వాడెక్కడికి పోతాడ్రా? ఆ బోట్లో ముందే నేను టైం బాంబా. శివ, అమ్మ, అవును పోతా.
కారులో పారిపోదాం అనుకుంటా రే మీరు దేశానికి చీడ పురుగులు వాళ్ళు రా. మెల్లగా తెరవండి, కంగారే మీరు. స్లోలీ, మెల్లగా. అమ్మా నాకు చూపొచ్చిందమ్మా, నాకందరూ కనిపిస్తున్నారమ్మా. బాబు సత్యం, సత్యం, ఒక మనిషి ప్రాణంతో ఉండగానే నీకు చూపు దానం చేశాడు. నిజంగానా? ఎవరా పుణ్యాత్ముడు శివ? ఎవరా పుణ్యాత్ముడు? పుణ్యాత్ముడు కాదు బాబు, ఈ పాపాత్ముడే ఆ కళ్ళిచ్చింది. మీరా? నేనే బాబు, నీ కళ్ళు పోవటానికి కారకునైన నేనే మళ్ళీ నీకు కళ్ళిచ్చింది. ఈ విధంగానైనా నేను చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుందేమోనని నా ఆశ. వస్తాను బాబు, వెళ్ళొస్తాను. వెలుగు నీడల్లో వెలిగే నీ బంధం, వేయి జన్మలకి వెలుతురి బంధం. వెలుగు నీడల్లో వెలిగే నీ